ఎస్ నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. సో ప్రస్తుతం ఈరోజు మనం లష్కర్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం దగ్గర ఉన్నాము. సో ఇవాళ మనం చూస్తున్నట్లయితే అమ్మవారి ఊరేగింపు అంటే ఘటాలు మహోత్సవం అయితే జరుగుతుంది. ఇప్పటి నుంచి 15 రోజుల వరకు అమ్మవారిని వీధిలో చుట్టూ తిప్పుతూ ఉంటారు ఇంటింటికి. మళ్ళీ వచ్చే ఆదివారం కాకుండా మళ్ళీ వచ్చే ఆదివారం ఇంకా మనకు బోనాల పండుగ, ఆ తర్వాత భవిష్యవాణి చెప్పడం కూడా జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నట్లయితే ప్రస్తుతం ఈరోజు మనం అమ్మవారి ఊరేగింపు చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారిని ఇక్కడ ఎట్లా అలంకరిస్తున్నారు అనేది కూడా మీకు విజువల్స్లో చూపిస్తాము. ఇది పుట్టినిల్లు లాగా ఇక్కడ ఉన్న ఆలయ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి అమ్మవారిని ఉజ్జయిని మహంకాళి దేవస్థానం అది మెట్టినిల్లు లాగా భావిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. నమస్తే. నమస్తే. చెప్పండి అన్న, ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి ఘటం అయితే ఇక్కడ ఈ ఆలయంలో తయారవుతుంది. సో మీరు ఎన్నో ఏళ్ళకేంచి ఇక్కడ మీరు ఉండి ఈ ప్రొసీజర్స్ అంతా చూస్తూ ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? అమ్మవారి పుట్టిల్లు అన్నట్లని మీరు చెప్తున్నారు. ఇది అంటే మేమేమంటామంటే ఇది మా తాత వాళ్ళ నుంచి వస్తుంది ఆనవాయితీ. మేము ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, మా తాత వాళ్ళ నుంచి వస్తుంది. సో ఏంటంటే మేము ప్రతి అమ్మవారిని ఇక్కడ నుంచి తయారు చేసుకొని అమ్మవారిని ప్రతి వాడ గల్లీ తిప్పేసి అమ్మవారు అక్కడికి వెళ్తుంది. అది మేము ఎందుకు పుట్టినగా భావిస్తాం చెప్పేసి ఎక్కడైనా సరే ఎవరైనా పుట్టిన నుంచే ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి కూడా పుట్టిన నుంచి అత్తగారింటికి వెళ్తారు. ఎవరు ఏమనుకుంటారో మేమైతే అదే భావిస్తాం. మేమైతే పుట్టినిల్లా భావిస్తాం, అదే మెట్టినిల్లా అని భావిస్తాం. మేము ఇప్పుడు ఈ గుడి కట్టి కూడా దాదాపు ఒక 50-60 years అవుతుంది. సో అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే మా ఇంటి ఆడపడుచులాగా, మా ఇంటి కూతురులాగా, మా ఇంటి అక్క చెల్లెలాగా మేము భావిస్తున్నాం అమ్మవారిని. ఇప్పుడు అంటే మేము ఎప్పుడు అమ్మవారిలాగా చూడలేదు. అంటే మాకు బై బర్త్ మేము ఆమెతోటే ఉన్నాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్, మా అమ్మ, మా అక్క, లేకపోతే మా చెల్లె, మా కూతురు లాగా కూడా భావిస్తాం అమ్మవారిని. సో అందుకే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. దీని కొంచెం 365 days వెయిట్ చేస్తాం మేము. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఘటం, ఎప్పుడు వస్తుంది, మళ్ళీ ఘటం ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు వీళ్ళు వస్తున్నారు. సో వీళ్ళు 1 day ఇక్కడికి వచ్చి అమ్మవారు అలంకరిస్తున్నారు. కానీ మేము 365 days ఇక్కడ ఉండి అమ్మవారికి సేవలు చేసుకుంటూ, అమ్మవారు పూజ చేసుకుంటూ, అమ్మవారికి అలంకరణ ఒకసారి మీరు చూస్తే అమ్మవారు చూడండి అసలు ఎంత మంచి అలంకరణ అయింది. ఇంకా అది సో ఇక్కడ చూస్తున్నట్లయితే కూడా ఇప్పుడు అమ్మవారి ఉజ్జయిని మహంకాళమ్మ ఘటం అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు. సో అక్కడ కూడా వెళ్ళి ఒకసారి ఘటం ఎట్లా తయారు చేస్తారు, ఏంది, అమ్మవారిని ఎట్లా అలంకరిస్తారు అనేది మనం విజువల్స్లో చూసుకుందాం. చెప్పండి, ఏం చెప్తారు అమ్మవారి గురించి? ఇది ఇప్పుడు అమ్మవారు మన ఘటం ఇక్కడనే అలంకరణ చేస్తున్నారు కదా. సో ఇక్కడ నుంచి మన ఉజ్జయిని మహంకాళమ్మ ఆలయానికి అయితే తీసుకుపోతారు. సో ఇది పుట్టినిల్లు అన్నట్లు చెప్తున్నారు. ఇది మా అమ్మవారి తల్లిగారు ఇల్లుది, ఉజ్జయిని మహంకాళి తల్లిగారు ఇల్లుది. మేము చిన్నతనప్పటి నుంచి చూస్తున్నాము. ఇప్పటి వరకు మా దేవుని వల్ల మనకు మంచిగా ఉంది. డైరెక్ట్ మహంకాళమ్మ కాంచెల్లి డైరెక్ట్ ఇక్కడ జరుగుతాయి అనమాట కార్యక్రమం. ప్రతి ఇయర్ పబ్లిక్ కూడా చాలామంది వస్తారు. బందోబస్తులు, పోలీసులు కూడా, ఎస్ఐలు కూడా అందరూ వస్తారు మేడం. చాలా పవిత్రమైన అమ్మవారి టెంపుల్ ఇది. ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్ మహంకాళమ్మ టెంపుల్కి వెళ్ళిపోతారు. ఏది ఒక్కటి కోరుకున్నా కానీ నిర్ణయం మొత్తం కంప్లీట్ చేస్తుంది. ఇంత ఆపే ముచ్చట మాట్లాడదని. నీకు ఏమి కావాలంటే అది కంపల్సరీ చేస్తుంది. ఇప్పుడు అమ్మవారి ఘటంని అలంకరణ చేస్తున్నారు కదా. సో అలంకరణ చేసే ప్రతి ఒక్క వస్తువు కూడా ఇప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచే వస్తుంది. టెంపుల్ నుంచి వస్తుంది, ఉజ్జయిని మహంకాళి టెంపుల్ నుంచి వస్తుంది ఇక్కడికి. అంత ప్రతి ఒక్కటి ఘటం తయారు చేసి వెళ్తుంది. మళ్ళీ ఇక్కడికి తీసుకెళ్తారు ఘటం ప్రతి సంవత్సరం. నేను 60 ఏళ్ళు ఉన్నాయి ఇప్పుడు, పుట్టి పెరిగి ఈయనే. అది అప్పటి నుంచి. అంటే మా అక్కడ పెద్ద మనుషులు ఉన్నారు చేశారు, కానీ ఇక మాకు అంత యాద లేదు. మేమైతే పుట్టి పెరిగినాం ఈడ. ఒక్క మాటలో ఉజ్జయిని మహంకాళమ్మ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చెప్పాలి, చెప్పేది ఏం లేదు. ఆమె మనది అమ్మ నాయన తర్వాత ఆమెనే ఫస్ట్. అమ్మ నాయన ఎంత కంటే డబల్ 4 ఇంతలు పెద్ద ఆమె. ప్రతి ఒక్క విషయం ఉండని కాలిట మీద అడుగుతున్నమాట కదా, నడుగు అంటుంది. అంత ఓపికతో చెప్తుంది. థ్యాంక్ యూ అండి. సో ప్రస్తుతం మనతో పాటు సురిటి అప్పయ్య గారి వంశకురాలు మనతో ఉన్నారు. సో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే, చెప్పండి అమ్మ, మీరు అమ్మవారి సేవలో ఎన్నో సంవత్సరాల నుంచి? నేను 8 సంవత్సరాల నుంచి ఉన్నా. నాకు 8వ సంవత్సరం. అప్పటి నుంచి ఆమె సేవ చేసుకుంటా మా నాన్న ఇంటుంది. ఓకే, ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి సేవ? ఇప్పుడు మీరు ప్రతిసారి భవిష్యవాణిలో స్వర్ణలత గారు వెనుకలనే మీరు ఉంటారు ఎంబడి. సో ఎట్లా అనిపిస్తుంది అమ్మవారి సేవ మీరు ఇట్లా చేసుకోవడం? మాకు ఎప్పటికీ ఒకటే, మంచిదే కానీ మాకు చెడు లేదు. ఆపదలో ఆమె ఆదుకున్నాడు అంత. ఏం చెప్తారు అమ్మవారి గురించి ఒక మాటలో చెప్పాలంటే? ఉజ్జయిని మహంకాళమ్మ గురించి ఏమంటారు? ఏమంటాం, ఆమె కోరుకున్న వారికి కొంగు బంగారం చేస్తుంది, కోరుకున్న వరాలన్నీ ఇస్తుంది.
ఇంకేం చెప్తారు? ఏం చెప్ అమ్మవారి సేవ కానీ ఇంకా ఇప్పుడు వర్షాలు, ఇప్పుడు భవిష్యవాణి చెప్తున్నట్లయితే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మనకు వర్షం గురించి అట్లా ఎన్నో చెప్తుంటారు. మళ్ళీ ఈసారి ఇంకా వర్షాలు కూడా పడట్లేవు, ఏమంటారు? అది భవిష్యవాణిలో చెప్తుంది ఆమె. అమ్మవారి అనుగ్రహం, అది మనం ఏం చేయలేము. సరే అమ్మ, థ్యాంక్ యూ. చెప్పండి. నా పేరు చందు, నేను ఉప్పల్ ఉంటాను. ఉప్పల్ నుండి ఇక్కడికి వస్తున్నారా? అంటే మా బావ మా మామ ఎత్తుకునేది జుంక రామయ్య. నాకు 54 ఏళ్ళు. నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను నేను. అయితే ఇప్పుడు వాళ్ళ కొడుకులు వాళ్ళ వారసులు ఎత్తుకుంటారు, మా బావలు, మేనబావాలు. అయితే అమ్మవారి ఘటం ఎట్టుకోవడం అంటున్నారా మీరు? అమ్మవారి ఘటం వాళ్ళ బామ్మర్దిని నేను. ఓకే. ఘటం ఎత్తుకున్న జుంక కుమార్ వాళ్ళ బామ్మర్దిని. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను. అయితే అక్కడ అమ్మవారి మంకలమ్మ గుడి కాడ నుంచి ఇక్కడికి తీసుకొస్తారు. ఆమె సొమ్ములు అన్నీ తీసుకొచ్చి ఇక్కడి నుంచి తయారు చేస్తారు. అమ్మవారిని ముసాబ్ అయినాక ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతాయి మంకలమ్మ గుడికి. బయలుదేరినాక అక్కడి నుంచి రోజు ఒక బస్సు తిరుగుతుంది. 14 రోజులు తిరుగుతుంది. నల్లగుట్ట, పెద్దమిటల బజారు, డొక్కలమ్మ గుడి అన్నీ అట్లా బోయిగూడ, మాడివెళ్ళ. 15వ రోజు నాడు పండుగ. అయితే ఈ ఉజ్వని మంకల్ అనేది అమ్మవారు అనేది మధ్యప్రదేశ్లో అప్పుడు కరోనా ఇక్కడికెళ్ళి డ్యూటీ ఇక్కడికి చేస్తుండే. అప్పుడు కరోనా బాగా కరువు కాలంలో ఆయన మొక్కిండు అన్నట్టు. మొక్కితే ఇక్కడ మంచిగా అయితే నేను ఇక్కడ నిలబెట్టుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి ఏదో ఒక మట్టి ఒక దీపం తరపు తీసుకొచ్చి వెలిసిపించినాడు మంకలమ్మ గుడి కాడ. అది ఇక తరతరాలు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా. మా మామలు, మా నాయనలు, వాళ్ళ రిలేషన్ మేము అట్లా చాలా మంచి లస్కర్ బోనాలంటే చాలా ఒక విధిగా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. థ్యాంక్ యూ అండి. ఏడాది మా తాతలు ముత్తాతల నుంచి ఈ శాంత మాంకాల అమ్మని ఎదుకున్న తర్వాత ఇప్పుడు మా పిల్లలు వాళ్ళు కాకుండా మా కొడుళ్ళు చేస్తున్నారు. మా కొడుళ్ళు చేసినా మాకు చాలా సంతోషం ఇస్తున్నారు. సోతిచ్చినా మేము చేస్తున్నాం. ఆ మాంకాలమ్మ మాకు దయా ఇస్తున్నది. జై బోలో జగంజరణి మాతాకి జై. భక్తులందరికీ మహంకాళి లష్కర్ మహంకాళి బోనాల శుభాకాంక్షలు. ఈ జాతర ప్రపంచంలోనే చాలా ప్రసిద్ధమైన జాతర. ఈ సికింద్రాబాద్ లష్కర్ జాతర కనీసము ఒక 3-4 లక్షల మంది దర్శించుకునే ప్రతిసారి ఈసారి ఇంకా ఎక్కువ వస్తున్నారని అనుకుంటున్నాము. నా పేరు కూన రమేష్ గౌడ్. మా ఇంటి నుంచి 1000 కన్ల కుండ. మా వంశంలో మా తాతలు కూన వెంకన్న. అయితే ఆ గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తర్వాత తరము మా తాత కూన రామయ్య, తర్వాత కూన పాండు, తర్వాత నేను కూన రమేష్. అయితే మాది 7వ తరము. మేము గుడి స్థాపితం అయ్యే టైంలో నుంచి కూడా మా తరాలు గౌడుకు సంబంధించిన మాది కల్లుదుక్నం ఉండేది ఇక్కడ మా తాతలకు. అప్పుడు కల్లుగట్టము మా ఇంటి నుంచి అమ్మవారికి ఇచ్చేవాళ్ళము. అదేవిధంగా 1000 కన్ల కుండ కూడా మా ఇంటి నుంచి వస్తుంది ప్రతి సంవత్సరము. ఇప్పుడు మా తరంలో నేను చేస్తున్నాను. అమ్మవారు ఉగ్ర రూపము మధ్యరాత్రి మా ఇంటి నుంచి గుడికి తీసుకొస్తారు. పోలీస్ ప్రొటెక్షను అందరు పని బాటలలో వచ్చి ఊరేగింపుగా తీసుకొస్తారు అమ్మవారిని మా ఇంటి నుంచి. మా అంకాలికి అమ్మవారే మా ఇంటి నుంచి వస్తుంది. సో ఆ కల్లుగట్టము, తర్వాత 1000 కన్ల కుండ, తర్వాత గుమ్మడికాయ, గాజులు ఇవి తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి వెళ్తారు. సో అందులో మా ఇంటికి కూడా వచ్చే అమ్మవారు మా కుటుంబానికి ఎప్పుడు కులదేవతగా మేము ఆరాధిస్తాము. సో అమ్మవారు ప్రతి సంవత్సరము మాకు మా కుటుంబానికి తెలంగాణ మొత్తం చాలా ఆశీర్వాదాలు ఇస్తూ మా యొక్క కోరికలు ప్రతిసారి ఏ బాధలున్నా కానీ అమ్మవారికి విన్నవిస్తున్నాము. అదేవిధంగా అమ్మవారు మాకు అనుగ్రహిస్తున్నారు. చాలా సంతోషం. గవర్నమెంట్ కూడా
అన్ని ఫెసిలిటీస్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర పర్వంగా చేసుకుంటున్నారు. సో అందరికి కూడా శుభాకాంక్షలు.